కార్పొరేట్ కళాశాలల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కనీస వసతులు కల్పించకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతూ ఫీజులు మాత్రం లక్షలకు లక్షలు వసూలు చేస్తున్నాయి. వసతులు లేవని గోడు వెళ్లబోసుకుంటున్న విద్యార్థులను రాచి రంపాన పెడుతున్నాయి. మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరల శారద ఆకస్మిక తనిఖీలతో కార్పొరేట్ కళాశాలల బాగోతం మరోసారి వెలుగులోకి వచ్చింది. వీడియో తీస్తేనే కదా అర్థమయ్యేది కండిషన్ ఎలా ఉందనేది. సో మీరు ఇప్పుడు ఒక్కసారి వెళ్ళి రూమ్స్ చెక్ చేయండి, పిల్లల్ని బయటకు రండి. పిల్లలు ఉన్నాయి, ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు వీడియో అన్నా ఒక్కసారి ఫస్ట్ ఫ్లోరే కదా అన్ని ఫ్లోర్స్లలో వెళ్ళి బాత్రూమ్ కండిషన్ చూడండి, రూమ్స్ కండిషన్ చూడండి. అలాంటి ప్లేస్లలో మన పిల్లల్ని అయితే మనం పెడతామా? ఈవెన్ గవర్నమెంట్ హాస్టల్స్లో కూడా అలాంటి పరిస్థితి లేదు. కొంతమంది అంటారు, అరే గర్ల్స్ హాస్టల్కి మేల్ ఎందుకు వెళ్ళారు, వీడియో ఎందుకు తీశారు. కానీ వీడియో తీస్తేనే కదా అర్థమయ్యేది కండిషన్ ఎలా ఉందనేది. సో మీరు ఇప్పుడు ఒక్కసారి వెళ్ళి రూమ్స్ చెక్ చేయండి, పిల్లల్ని బయటకు రండి. పిల్లలు ఉండరు, రూమ్స్ చెక్ చేయండి, వాయిస్ ఇవ్వండి. రూమ్స్ చెక్ సమ్మర్ హాలిడేస్ ఇప్పటికీ పోయిందా సార్? శ్రీ చైతన్య నారాయణ కళాశాలల్లో మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరల శారద ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విద్యార్థుల సమస్యలపై అక్కడి సిబ్బందిని ఎడాపెడా కడిగి పారేశారు. కాలేజీల ప్రాంగణాలు, విద్యార్థుల హాస్టళ్లు, మెస్ను పరిశీలించారు. నాసి రకమైన ఫుడ్స్, హాస్టల్లో సౌకర్యాలు సరిగా లేవని కాలేజీ నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. మాదాపూర్లోని శ్రీ చైతన్య, బాచుపల్లిలోని నారాయణ మహిళా కాలేజీలో ఆకస్మిక తనిఖీలు చేసిన తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ నేరల శారద విద్యార్థినుల పరిస్థితి చూసి చలించిపోయారు. అన్ని ప్రాబ్లమ్స్ మాకు వాటర్ దగ్గర అయినా సరే మొత్తం మాట వస్తాయి. వాటర్ మంచిగా రావు. మళ్ళీ డ్రింకింగ్ వాటర్ అయితే మెయిన్ ఇంపార్టెంట్. మొత్తం బ్లీచింగ్ స్మెల్ వస్తుంది, దాంట్లో కాక్రోచెస్ వస్తాయి ఒక్కోసారి. ఇంకా ఈ 4th ఫ్లోర్ విషయానికి వస్తే అసలు వాటర్ ఉండవు మాకు. డ్రింకింగ్ వాటర్ మిడ్ నైట్స్ ఎట్లా తెచ్చుకోవాలో కూడా తెలియదు. 5th ఫ్లోర్ డ్రిల్స్ ఉంటుంది, 3rd ఫ్లోర్ డ్రిల్స్ ఉంటుంది. ఇంకా మాకు వాష్రూమ్స్ దగ్గరకు వస్తే అసలు నీట్నెస్ ఉండదు. ఎప్పటికైనా మంచిగా నీట్నెస్ క్లీన్ చేయరు. శానిటరీ నాప్కిన్స్ కూడా తీసేరు. ఏ రోజు ఆడవచ్చు 3-4 days అట్లా వస్తారు. మెస్ ఫుడ్ అసలు రైస్ అయితే 80% ఉడుకుతుంది, 20% ఉడకదు. ఒక్కోసారి అయితే 50% ఉడుకుతుంది. ఆ దమ్ము కాకముందే మొత్తం తీసుకొచ్చి ఇట్లా పెడతారు. ఇంకా అన్నం అంటే అది బియ్యంలో గల ఇట్లా వస్తుంది మాకు. కర్రీస్ అయితే మొత్తం వాటర్ తీలో ఉంటుంది. ఇట్లా కూడా ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా అయితే లాస్ట్ ఫ్లోర్లో అయితే రూఫ్లో నుంచి వాటర్ మొత్తం లీక్ అవుతుంది. అసలు వాటర్ పడితే అక్కడిక్కడ వెళ్ళడానికి రాదు, బయటకు వెళ్ళడానికి రాదు. రూమ్స్లో కూడా వాటర్ లీక్ అవుతుంది. రూమ్లో నుంచి రోడ్లకు మొత్తం వాటర్ పడితే లగేజ్ మొత్తం నడిచిపోతుంది, బట్టలు మొత్తం నడిచిపోతుంది. ఇంకా ఇక్కడ వెంటిలేషన్ ఉండలేదు. వెంటిలేషన్ కూడా మొత్తం క్లోజ్ చేసి పెట్టింది. బాగానే వస్తలేదు, మొత్తం క్లోజ్ చేసి పెట్టింది. ఆరేసుకోవడానికి కూడా వేస్తలేదు. వాటర్ వచ్చి నిలుతుంది. మళ్ళీ జస్ట్ ఏదో మొత్తం అట్లా చేస్తుంది. వాటర్ అన్ని ఫుడ్ వాటర్ తాగుదామన్నా, ఫుడ్ బాగాలేకపోయినా వాటర్ తాగి అడ్జస్ట్ చేసుకున్నామన్నా వాటర్లో కూడా పురుగులు అవి ఉన్నాయి. తాగడానికి కూడా ఇబ్బంది ఉంది. మాకు ఎమర్జెన్సీకి అసలు ఎలాంటి హెల్ప్ లేదు. ఇక్కడ యూరిన్కి వెళ్దామన్నా కూడా పంపట్లేదు మమ్మల్ని అసలు క్లాసెస్ నుండి. ఎవ్వరూ మాకు సపోర్ట్ లేదు. ఇక్కడ ఈరోజు మేము మాట్లాడుతున్నామంటే మీడియా ముందు మాట్లాడుతున్నామంటే మీరు ఏదైనా మాకు హెల్ప్ చేస్తారని మాట్లాడుతున్నాం. సార్ ప్లీజ్ హెల్ప్ అస్ అండ్ సపోర్ట్ అస్. 3rd ఫ్లోర్లో ఎన్ని తీసుకోవాలంటే గ్రీన్ చేసిస్తారు. మళ్ళీ ఇది ఫుడ్ దగ్గర ఫుడ్ అస్సలు బాగుండదు. 2nd టైం వేయాలి అంటే కూడా కష్టం. ఫస్ట్ టైం అడిగితేనే తక్కువ ఇస్తారు. 2nd టైం అడిగితే వేయమమ్మ అందరికి సరిపోలే కదా అని అంటున్నారు. మెస్ దగ్గర ఫుడ్లో అదేమంటారు, మేము అన్ని పడేసే ఫుడ్ స్మెల్ బాగా వస్తుంది సార్. 2 డ్రమ్స్ ఉండే వరకు అట్నే ఉంచుతుంది, కానీ డ్రమ్స్ మాత్రం అస్సలు క్లీన్ చేయట్లేదు.
ఇక కార్పొరేట్ కళాశాలల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కనీస వసతులు కల్పించకుండా విద్యార్థులను ఇబ్బంది పెడుతూ ఫీజులు మాత్రం లక్షలు వసూలు చేస్తున్నాయి. ఇక వసతులు లేవని గోడు వెళ్లబోసుకుంటున్న విద్యార్థులను రాచి రంపాన పెడుతున్నాయి. మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఆకస్మిక తనిఖీలతో కార్పొరేట్ కళాశాలల భాగోతం మరోసారి వెలుగులోకి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ కాలేజీల దందా తెలిసిన విషయమే. ఇది ర్యాంకులను పూర్తిగా చూసి లక్షలాది మందిని తమ గుప్పిట్లో పెట్టుకొని తమ వలేసి పట్టుకున్నట్టుగా తయారైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే నారాయణ కావచ్చు, సీతేనే కావచ్చు, మరో కాలేజీ కావచ్చు, ఏదైనా కార్పొరేట్ కాలేజీ అంటే తక్కువ చిన్న గదులలో ఎక్కువ మందిని పెట్టి ఒకరిద్దరికి వచ్చినటువంటి ర్యాంకులను చూపిస్తూ లక్షలాది మందిని, వేలాది మందిని వాళ్ళు అడ్మిషన్ చేసుకుంటూ కోట్ల రూపాయలు దండుకుంటున్నాయన్నటువంటి వాస్తవం తెలిసిందే. అయితే తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి అంశాలు ఒక్కసారి మనం చూస్తే మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారద ఇటీవల నారాయణ చైతన్య కారంలో 2 కాలేజీల్లో కూడా హాస్టల్స్ లో విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నప్పటికీ మొన్న మనం చూసాం శ్రీ చైతన్య దగ్గరికి వెళ్ళింది. అక్కడ హాస్టల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, హాస్టల్ రూమ్ లో కనీస సౌకర్యాలు కూడా లేవు. ముఖ్యంగా విద్యార్థులకు లక్షలు తీసుకునేటువంటి యాజమాన్యం కనీసం ఫుడ్ పెట్టలేకపోవడం, అదేవిధంగా వాళ్ళకు హైజీనిక్ కండిషన్ లో రూమ్స్ లేకపోవడం, అక్కడ వాళ్ళు పడుకునేటువంటి ప్లేస్ లో కావచ్చు, కిటికీలు కావచ్చు, ఏసీ రూమ్స్ కావచ్చు, ఎక్కడ ఏసీలు పనిచేయట్లేదు. ఏసీలకు డబ్బులు తీసుకుంటారు, ఏసీలు పనిచేయట్లేదు. కిటికీలు ఎక్కడ సరిగ్గా లేకపోవడం, వెంటిలేషన్ లేకపోవడం వల్ల వివిధ రకాల అనారోగ్య బాధపడ్డటువంటి విషయం కావచ్చు, అక్కడ నీళ్లు కారడం కావచ్చు, ఇవన్నీ కూడా చైతన్య కాలంలో చూసి ఆమె చలించిపోయింది. వెంటనే విద్యార్థులు కూడా ఈ మధ్య కాలంలో అక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఆమెకు దృష్టికి కంప్లైంట్ రూపంగా ఇచ్చారు. కొంతమంది ట్వీట్ చేయడం జరిగింది. స్వయంగా వాళ్ళ పేరెంట్స్ కూడా వెళ్లి కంప్లైంట్ చేసినటువంటి ఉదాంతంతో ఆమె సడన్ గా తనిఖీ చేసేందుకు మొన్న వెళ్లారు. కానీ ఈ రోజు కూడా మనం చూసాం నారాయణ కాలేజ్ సంబంధించినటువంటి బాచుపల్లిలోని నారాయణ కాలేజ్ సంబంధించిన గర్ల్స్ హాస్టల్ ని ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ కూడా అంతకు రెట్టింటూ అక్కడ సరి అయినటువంటి వసతులు లేకపోవడం గమనించారు. ఆమె విద్యార్థులు కూడా ఇక్కడ రెస్పాండ్ అయ్యారు. విషయం చెప్పాలి సందీప్, ఇక్కడ విద్యార్థులందరూ కూడా అమ్మాయిలు, ఇంటర్మీడియట్ చదివేటువంటి అమ్మాయిలు, కొంతమంది వివిధ రకాల జేఈ కావచ్చు, లేదంటే నీట్ కోచింగ్ వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, ఇట్లా చాలా మంది కూడా అక్కడే ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇరుకు గదుల్లో ఉన్నటువంటి విషయాన్ని ఆమె గమనించింది. పైనుంచి నీళ్లు స్లాబ్ కారుతున్నటువంటి విషయాన్ని గమనించింది. వాష్రూమ్ లో నీళ్లు లేకపోవడం, మంచి నీళ్లు కూడా, మరీ ముఖ్యంగా చెప్పాలంటే వాష్రూమ్స్ ఒకటైతే కనీసం డ్రింకింగ్ ఫెసిలిటీ కూడా లేకపోవడం, ఫస్ట్ ఫ్లోర్ వాళ్ళు, సెకండ్ ఫ్లోర్ వాళ్ళు పై దాకా వెళ్లాల్సిన పరిస్థితి వెళ్ళడం, 4th ఫ్లోర్ వాళ్ళు కింది దాకా మంచినీళ్ళ కోసం రావాల్సిన పరిస్థితిని ఆమె గమనించారు. స్వయంగా విద్యార్థులు కూడా అక్కడ మీడియా ముందు కూడా మాట్లాడారు. స్వయంగా వాళ్ళు కూడా చైర్పర్సన్స్ కు కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. వాస్తవానికి వాళ్ళు నెలల తరబడి అవస్థలు పడుతున్నటువంటి విషయాన్ని యాజమాన్యం దృష్టి తీసుకొచ్చారు. గతంలో మియాపూర్ లో కానీ, చందానగర్ లో కూడా చైతన్య కాలేజ్ యాజమాన్యానికి కూడా విద్యార్థులు చెప్పారు. వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లే ఆ రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ రోజు కూడా నారాయణ కాలేజ్ సంబంధించిన యాజమాన్యం కానీ, అక్కడ ప్రిన్సిపల్ కావచ్చు, ఎవరైతే వార్డెన్ ఉంటారో వాళ్ళందరూ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు తక్కువ అమౌంట్ లోనే ఎక్కువ రాబట్టుకోవాలి, ఎక్కువ ర్యాంకులు సాధించేలాగా అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవాలి, పెద్ద హోర్డింగ్స్ పెట్టేసి మళ్ళీ విద్యార్థులను నెక్స్ట్ ఇయర్ కు రాబట్టుకోవాలన్నటువంటి తపనే తప్ప వాళ్ళ విద్యార్థుల శ్రేయస్ కానీ, వాళ్ళ మీద కన్సర్న్ కానీ లేకపోవడం అనేది చాలా క్లియర్ కట్ గా కనపడుతుంది. అదే విషయాన్ని నేరెళ్ల శారద కూడా అక్కడ డైరెక్ట్ వాళ్ళ ముందే డైరెక్ట్ మాట్లాడింది. ప్రిన్సిపల్ వాళ్ళు నిలదీసినటువంటి పరిస్థితి గమనించాం. ఎందుకంటే మీకు విద్యార్థుల మధ్య ఎందుకు కన్సర్న్ లేదు, ర్యాంకులు ఒక బ్రాంచ్ కి ఒకలో ఇద్దరు ర్యాంకులు తెచ్చుకున్నంత మాత్రాన మొత్తం మాకే ర్యాంకులు వచ్చాయని చెప్పుకోవడం కరెక్ట్ కాదు. అలా చెప్పే మీరు ఇంత చేస్తున్నారు అని కూడా ఆమె నిలదీసినటువంటి సందర్భం ఉంది. ఈ రోజైతే స్వయంగా వాళ్ళు చాలా ముఖ్యంగా లేడీస్ కి వచ్చేటువంటి సమస్యలు, గైనిక్ సమస్యలు వస్తున్నాయని కూడా చాలా ఆమె అబ్జర్వ్ చేసింది. ముఖ్యంగా శానిటరీ ప్యాడ్ మార్చుకోవాలన్న కూడా ప్లేస్ లేని పరిస్థితులు కూడా మహిళలు, ముఖ్యంగా గర్ల్స్ అక్కడ ఈమెకు చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా చెప్పరాని విషయాలు చాలా ఉన్నాయని కూడా వాళ్ళు మహిళలు ఆమె ముందు ఆవేదన పడ్డారు. కనుక ఇట్లాంటి తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఆమె మీడియా ముందు చెప్పింది. అందుకనే ఆమె వరుసగా చూస్తున్నాం. ఆమె మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత కార్పొరేట్ కాలేజీలే కాదు, ప్రభుత్వ హాస్టల్స్ ని కూడా ఆమె సందర్శించినటువంటి సందర్భం చూసాం. ఎక్కడ ప్రభుత్వ సైడ్ నుంచి కానీ, ప్రైవేటు సంబంధించినటువంటి కార్పొరేట్ కాలేజీలో జరిగేటువంటి
ఇష్యూస్ కూడా ఈ మధ్య మనం చూసాం. లాస్ట్ ఇయర్ కానీ అంతకంటే ఇయర్ లో కూడా ఈ సంవత్సరం కూడా అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్ లో కూడా కొంతమంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నట్టు సంఘటన కూడా, అంటే స్ట్రెస్ కు లోనే విధంగా ఎక్కువ టైం చదువుకే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం కూడా ఆమె తప్పుపట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఎందుకంటే ఇరుకు గదిలో ఎక్కువ మంది ఉంచడం, ఎంతసేపటికి చదవడం అనేది తప్ప ఎక్కడ కూడా మెడిటేషన్ కావచ్చు, స్ట్రెస్ కు లోనే అయ్యే విధంగా చేసేటువంటి ప్రయత్నం కావచ్చు, ఇవన్నీ కూడా ఆమె దృష్టికి వచ్చాయి. అందుకని ఆమె కంప్లైంట్ రూపంగా తీసుకుని ఆమె ఈ రోజు నారాయణ కాలేజీకి రావడం జరిగింది. అక్కడ గర్ల్స్ హాస్టల్ ని సందర్శించింది. దాని తర్వాత వాళ్ళు చదువుకునేటువంటి రూమ్ లో కూడా ఎలాంటి ఫెసిలిటీ ఉంది గమనించారు. ఫ్యాన్లు చాలా తిరగడం లేదు, ఏసీలు పనిచేయట్లేదు. ఇవన్నీ కూడా ఆమె గమనించిన తర్వాత ఖచ్చితంగా నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడింది. బట్ భవిష్యత్తులో ఇలానే రిపీట్ అవుతే మాత్రం ఖచ్చితంగా దాని సభ్యత్వాలు రద్దు చేసే వరకు కూడా వెనకాడడం అనేటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్తాననే విషయం కూడా చెప్పారు. ఎందుకంటే విద్యాశాఖ ఇలాంటి విషయంలో చాలా కఠినంగా ఉండాల్సిన అవసరం ఉందని కూడా ఆమె చెప్తోంది. బట్ విద్యాశాఖ కూడా చాలా సందర్భాల్లో నామమాత్రంగా ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించినటువంటి వాళ్ళు, సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా, బోర్డ్ ఆఫ్ సెక్రటరీ వాళ్ళు కూడా తరచుగా తనిఖీలు చేస్తుంటారు. కానీ వాళ్ళు చాలా విద్యా సంస్థలకు, కార్పొరేట్ కాలేజీలకు సొత్తులుగా వ్యవహరిస్తున్నారనేటువంటి బహిరంగ రహస్యం. బట్ ఇవన్నీ కూడా నరేందర్, మీరు లైన్ లో మీ దగ్గరికి వస్తారు మళ్ళీ.